చెప్పడానికి ఒక ఆదివాసీ బిడ్డగా మాకు నోరు రావడం లేదు. తల్లులు, పిల్లలు, గర్భిణులు ఆహారం లేక, తినడానికి తిండి లేక, నీళ్లు లేక, తినుబండారాలు లేక, తినుబండారాల మీద నిషేధం. ఆ ప్రాంతంలో ఏదేది అంగడి బజార్లు ఉంటాయి, అంగడి బజార్ల మీద నిషేధం వేసిండ్రు. ఇవాళ వాళ్ళకి ఎలాంటి తినుబండారాలు లేక వాళ్ళకు వాళ్ళు ఇవాళ ఆకలితోటి చచ్చే అటువంటి పరిస్థితులను ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఇవాళ కేంద్ర బలగాలు ఇవాళ ఆదివాసులను అంతం చేయాలని చెప్పేసి అక్కడ కాపలా కాస్తున్నటువంటి కేంద్ర బలగాలు కూడా ఆదివాసులను మానవ మృగాలుగా చూస్తుండ్రు, మానవులుగా చూస్తలేరు. ఇవాళ పిట్టల లెక్క కాల్చేస్తాండ్రు. నీళ్లు దొరకడం లేదు, అన్నం దొరకడం లేదు, ఆహారం దొరకడం లేదు. గర్భవతులు, ముసలోళ్ళు అందరూ కూడా మెడికల్ క్యాంపులు లేవు. ఎక్కడికక్కడ వాళ్ళకు వాళ్ళే చచ్చే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇవాళ అక్కడ ప్రోత్సహిస్తున్నాయని చెప్పేసి దాన్ని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మా ఆదివాసులకు, మా పిల్లలకు, అక్కడ ఉన్నటువంటి ముసలోళ్లకు, అక్కడ ఉన్నటువంటి అవ్వలకు, అక్కలకు, ప్రతి ఒక్కరికి కూడా మీరు స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించాలని చెప్పేసి కూడా మేము రాజ్యాంగంలో మాకు స్వేచ్ఛ హక్కు ఉన్నది, మినీ రాజ్యాంగం ఉన్నది. మాకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను మీరు కల్పించండి. ఆ ప్రాంతంలో పేసా చట్టం ఉన్నది, 170 చట్టం ఉన్నది. ఎలాంటి చట్టాలు ఉన్నా కూడా మా చట్టాలు నిర్వీర్యమైపోతున్నాయి. మా చట్టాలను కాలరాస్తుండ్రు, మా చట్టాలను విధ్వంసం చేస్తుండ్రు, మన ప్రాణాలను దోచుకుంటుండ్రు. ఆఖరికత్తే మా యొక్క శవాల మీద వాళ్ళు పేలాలేరక తింటాండ్రు. మా రక్తాన్ని మా యొక్క ఆదివాసీ బిడ్డల యొక్క రక్తాన్ని వాళ్ళు తాగుతాండ్రు. కనుక ఇట్లాంటి దుశ్చర్యలను వెంటనే మానివేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఈ మీడియా సమూహంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం.